హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో ఆర్ఆర్బీ రైల్వే ఫార్మసిస్ట్ 2019 క్వశ్చన్ పేపర్ పార్ట్ 2 డిస్కస్ చేద్దాం. ఫ్రమ్ క్వశ్చన్ నెంబర్ 11 to 20. సో ప్రీవియస్ వీడియోలో పార్ట్ 1 to 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే అక్కడ ఒకసారి చూడండి. సో ద క్వశ్చన్ నెంబర్ 11, ద ఇండియన్ ఆర్మీ కన్స్ట్రక్టెడ్ ద లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కాల్డ్ మైత్రి అక్రాస్ విచ్ రివర్ అన్నారు. సో ఈ క్వశ్చన్ యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. సో చూడండి ఒకసారి, 2019 ఏప్రిల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్. ఈ ఎగ్జామ్ మనకి జూలైలో జరిగింది. సో అంటే మీరు 6 months బిఫోర్ కరెంట్ అఫైర్స్ చదువుకోవాల్సి ఉంటుంది మీ ఎగ్జామ్కి. ఓకే, సో ఇక్కడ చూడండి, మైత్రి బ్రిడ్జ్ ఈస్ లాంగెస్ట్ సస్పెన్షన్ బ్రిడ్జ్ ఓవర్ ద ఇండస్ రివర్. సో ఇలా ఇచ్చారు, ఇది ఇండియా టుడేలో ఇచ్చారు. సో ఆన్సర్ ఈస్ ఇండస్ రివర్. సో కరెంట్ అఫైర్స్ 6 months బిఫోర్ చదువుకోవాలి మీరు ఎగ్జామ్కి. 6 months బిఫోర్ కరెంట్ అఫైర్స్ చదువుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ది ప్రిపరేషన్ ఆఫ్ కాడ్ లివర్ ఆయిల్ ఎమల్షన్ ద రేషియో ఆఫ్ ఆయిల్ వాటర్ గమ్ రిక్వైర్డ్ ఈజ్. సో ఇది ఎమల్షన్స్ని మనం ప్రిపేర్ చేయాలంటే రేషియో ఎంత అని అడిగారు. సో దీన్ని చూసే ముందు బిఫోర్ ఒక ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఇలా టేబులర్ ఫామ్లో ప్రిపేర్ చేశాను. సో మనకి రేషియో ఎమల్షన్స్ ప్రిపేర్ చేసినప్పుడు వాటర్ గమ్ రేషియో కామన్గా ఉంటుంది, 2:1, 2:1, 2:1. బట్ ఆయిల్ రేషియో మాత్రమే చేంజ్ అవుతుంది. సో దీన్ని ఇలా గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా ఇలా VMF అని గుర్తుపెట్టుకోండి. VMF, V ఫర్ వాలటైల్ ఆయిల్, M ఫర్ మినరల్ ఆయిల్, F ఫర్ ఫిక్స్డ్ ఆయిల్. సో సేమ్ వాలటైల్ ఆయిల్ 2, మినరల్ ఆయిల్ 3, ఫిక్స్డ్ ఆయిల్ 4. సో VMF 2, 3, 4. సో ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. వాటర్ గమ్ రేషియో కామన్ కాబట్టి మేము గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. సో నెక్స్ట్ వాలటైల్ ఆయిల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? వాలటైల్ ఆయిల్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాలటైల్ ఆయిల్ PTC అని గుర్తుపెట్టుకోవచ్చు. ఫార్మసీ అండ్ థెరప్యూటిక్ కమిటీ ఉంది మనకు, అలాగా దీన్ని ఈజీగా స్మార్ట్ వర్క్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు. నిమోనిక్స్ అంటారు వీటిని. సో PTC అంటే పెప్పర్మెంట్ ఆయిల్, P ఫర్ పెప్పర్మెంట్ ఆయిల్, T ఫర్ టర్పెంటైన్ ఆయిల్, C ఫర్ సినమన్ ఆయిల్. సో మనకు మంచి స్మెల్ ఏ వస్తాయి అవన్నీ వాలటైల్ ఆయిల్స్, అది ఈజీగా గుర్తుపెట్టుకోండి. మినరల్ ఆయిల్, లిక్విడ్ పారాఫిన్. సో ఫిక్స్డ్ ఆయిల్స్ని మన 4 ఉన్నాయి టోటల్గా. ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాకా అని గుర్తుపెట్టుకోవచ్చు. కాకా. సో కాకా హోటల్లో ఫిక్స్డ్ ఆయిల్ యూజ్ చేస్తారు అని గుర్తుపెట్టుకోవచ్చు. C ఫర్ క్యాస్టర్ ఆయిల్, A ఫర్ అరాచిస్ ఆయిల్, ఇంకో C ఫర్ కాడ్ లివర్ ఆయిల్, A ఫర్ ఆల్మండ్ ఆయిల్. సో మనం ఈజీగా ఇలా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మనం ఆన్సర్ చేయడం చాలా కష్టం. సో ఇలా నిమోనిక్స్లో గుర్తుపెట్టుకోవాలి ఈజీగా. సో మనకి ఇచ్చిన క్వశ్చన్లో కాడ్ లివర్ ఆయిల్ అడిగారు కాబట్టి సో ఆన్సర్ ఈస్ కాడ్ లివర్ ఆయిల్ ఏంటి, ఫిక్స్డ్ ఆయిల్ కదా. సో VMFలో F లాస్ట్లో ఉంది. సో V అంటే వాలటైల్ ఆయిల్ 2, మినరల్ ఆయిల్ 3, ఫిక్స్డ్ ఆయిల్ 4. సో 4:2:1. So cod liver oil is a fixed oil. So answer is 4:2:1. So next one, the ratio of number of girls to boys in a school of 3,600 students is 39:41. How many more girls should be admitted to make the ratio 1:1? సో ఇలా గర్ల్స్ బాయ్స్, ఇది ఒక అరిథమెటిక్ క్వశ్చన్. సో గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కలిపి 3,600 ఉన్నారు ఒక స్కూల్లో. సో ఎలా ఏ రేషియోలో ఉన్నారంటే 39:41 రేషియోలో ఉన్నారు. సో వాళ్ళు 1:1 రేషియోలో మార్చాలంటే అంటే ఈక్వల్ చేయాలంటే ఎంతమంది గర్ల్స్ని యాడ్ చేయాలని అడిగారు. సో ఇలాంటిది వచ్చినప్పుడు సింపుల్. సో ఫస్ట్ ఏం రాసుకోవాలంటే మీరు గర్ల్స్ బాయ్స్ రేషియో రాసుకోవాలి. గర్ల్స్ బాయ్స్ రేషియో ఎంత, గర్ల్స్ ఈజ్ 39, బాయ్స్ ఈజ్ 41. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఈ 39:41 రేషియోలో గర్ల్స్ ఎంతమంది బాయ్స్ ఎంతమంది ఐడెంటిఫై చేయాలి. సో ఎలా ఐడెంటిఫై చేస్తారంటే టోటల్ గర్ల్స్ బాయ్స్ 3,600 బై ఈ 39 + 41 మనం యాడ్ చేసుకుంటాం. సో 39, 41 యాడ్ చేసుకొని 3,600 డివైడెడ్ బై, సో 39, 41 యాడ్ చేస్తే 80 వస్తుంది. సో ఈ 80తో మనం డివైడ్ చేసినప్పుడు మనకి 45 వస్తుంది. సో ఈ 45ని తీసుకెళ్ళి సింపుల్గా ఇక్కడ గర్ల్స్ 39 రేషియో ఉన్నారు కదా,
సో వాళ్ళకి ఇంటూ 45 వేస్తాం, బాయ్స్కి కూడా ఇంటూ 45 వేస్తాం. సో వేసినప్పుడు మల్టిప్లై చేయాలి. సో 39 ఇంటూ 45 మనకి 1755 వస్తుంది. 41 ఇంటూ 45 ఈక్వల్ టు 1845 వస్తుంది. సో గర్ల్స్ 1755 ఉన్నారు, బాయ్స్ 1845 ఉన్నారు. సో వీళ్ళని ఈక్వల్ చేయాలంటే గర్ల్స్ తక్కువ ఉన్నారు కదా, వీళ్ళకి ఎంతమంది యాడ్ చేయాలి అనేది క్వశ్చన్. 1:1 రేషియో అంటే. సో ఇక్కడున్న 1845 నుంచి 1755 మైనస్ చేస్తే వచ్చేదే మనకు ఆన్సర్. సో మనకి 1845 నుంచి 1755 మైనస్ చేస్తే 90 వస్తుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్. ద ఆన్సర్ ఈస్ 90. సింపుల్. వీటిని 39, 41ని యాడ్ చేస్తాం, ఇక్కడ వచ్చిన టోటల్ 3600కి డివైడ్ చేస్తాం, అక్కడ వచ్చిన వాల్యూకి గర్ల్స్ని బాయ్స్ని మల్టిప్లై చేసి టోటల్ వచ్చిన వాల్యూ నుంచి మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. నెక్స్ట్, బై విచ్ బాండ్ అమైనో యాసిడ్స్ ఆర్ జాయిన్ టుగెదర్. సో అమైనో యాసిడ్స్ ఏ బాండ్తో లింక్ అయ్యి ఉంటే అడిగారు. సో అమైనో అంటే NH2 ప్లస్ యాసిడ్ మీన్స్ COOH. సో ఇక్కడ బాండ్ ఫామ్ అయినప్పుడు ఈ OH H కలిపి H2 వాటర్గా మనకు రిమూవ్ అయిపోతాయి. సో రిమైనింగ్ మిగిలింది C double bond O NH. So which is a amide bond. So amino acids are joined together by amide. The answer is amide. సో మీకు ఒకవేళ ఇది కూడా గుర్తు రాలేదనుకోండి, సింప్లీగా ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటి, అమైనో యాసిడ్. క్వశ్చన్లో అమైనో ఉంది. సో ఆప్షన్స్లో కూడా మనకి ఎక్కడ అమైన్కి మ్యాచ్ అవుతుందో చూసుకోండి. డైపోల్ మ్యాచ్ లేదు, అవ్వదు. అయానిక్ మ్యాచ్ అవ్వదు, హైడ్రోజన్ బాండ్ మ్యాచ్ అవ్వదు. సో అమైన్కి అమైడ్కి అమైడ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ డి అనే ఆన్సర్ మీరు పెట్టేయచ్చు. సో నెక్స్ట్ వన్, హ్యామర్ మిల్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్. ఇది ఫార్మాస్యూటిక్స్ క్వశ్చన్. సో డిఫరెంట్ మిల్స్ ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతాయని చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే హాయ్ బాయ్ అంతే, హాయ్ బాయ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. హాయ్ మీన్స్ H ఫర్ హ్యామర్ మిల్, I for impact. So hammer mill works on the principle of impact. So answer is B, impact. Next, by చూడండి ఇంకొకటి, B for ball mill works on the principle of, బాయ్లో AI ఉంది కదా, A అంటే attrition and impact. ఇలా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు న్యూమోనిక్స్ ఫామ్లో హాయ్ బాయ్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరెక్షన్ ఆఫ్ ర్యాట్ టైల్ ఈస్ అబ్జర్వ్డ్ బై ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్. సో ఇది ప్రాక్టికల్ ఫార్మకాలజీ క్వశ్చన్. సో ర్యాట్ టైల్ ఇలా ఉంది, మనం ఓపియాయిడ్ అనాలిసిస్ ఇచ్చామంటే ఇలా ఎరెక్షన్ పొజిషన్లోకి వస్తుంది. ఓకే, సో ద ఆన్సర్ ఈస్ ఓపాయిడ్ అనాలిసిక్ డ్రగ్. సోడియం బైకార్బోనేట్ ఇస్ కామన్లీ నోన్ యాజ్, ఇది ఇన్ఆర్గానిక్ క్వశ్చన్. సో సినోనిమ్స్ అనమాట ఇవి, జస్ట్ సోడియం బైకార్బోనేట్ని ఇంకొక నేమ్తో ఏమని పిలుస్తారు అనేసి. సో సోడియం బైకార్బోనేట్ని ఇంకో పేరుతో ఏమని పిలుస్తారంటే, సోడియం బైకార్బోనేట్లో B ఉంది కదా మధ్యలో, B ఫర్ బేకింగ్ సోడా. సో ద ఆన్సర్ ఈస్ బేకింగ్ సోడా. సో మీరు ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సమ్టైమ్స్ బేకింగ్ సోడా ఈజ్ ఆల్సో కాల్డ్ అడుగుతారు. ఆప్షన్స్లో మీకు సోడియం బైకార్బోనేటు, సోడియం కార్బోనేట్ అడుగుతారు. సో కార్బోనేట్, సోడియం కార్బోనేటా, సోడియం బైకార్బోనేటా అని కన్ఫ్యూజ్ అయినప్పుడు బైకార్బోనేట్లో B ఉంది కాబట్టి B ఫర్ బేకింగ్ సోడా అని ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో కాస్టిక్ సోడా మీన్స్ కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ని మనం కాన్సన్ట్రేటెడ్ సోడియం హైడ్రాక్సైడ్ని కాస్టిక్ సోడా అంటాం. రోచెల్లీ సాల్ట్ మీన్స్ సోడియం పొటాషియం టార్టరేట్ని రోచెల్లీ సాల్ట్ అంటారు. చాలా ఇంపార్టెంట్ సినోనిమ్స్. నెక్స్ట్ ఎప్సమ్ సాల్ట్. సో ఎప్సమ్ సాల్ట్ M ఉంది కదా లాస్ట్లో, ఎప్సమ్లో M ఫర్ మెగ్నీషియం సల్ఫేట్. మెగ్నీషియం సల్ఫేట్ 7H2O, దీన్ని మనం ఎప్సమ్ సాల్ట్ అంటాం. నెక్స్ట్ వన్, ద బ్యాండ్ ఆఫ్ కలర్డ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ లైట్ బీమ్ ఈజ్ కాల్డ్ ఇట్స్. సో లైట్
మనకు బ్యాండ్స్ లాగా డివైడ్ అయిపోతుంది, జస్ట్ లైక్ ఇన్ రెయిన్బో లాగా. సో ఆ బ్యాండ్ ఏమంటారంటే ఇలా డివైడ్ అయిపోతుంది, విబ్జిఆర్గా డివైడ్ అయిపోతుంది రెయిన్బో కలర్స్. ఆ బ్యాండ్ని మనం స్పెక్ట్రమ్ అంటాం. సో ద ఆన్సర్ ఈస్ స్పెక్ట్రమ్. నెక్స్ట్ వన్, డాష్ ఈజ్ ద సింథటిక్ పాలిమర్. సో సింథటిక్ పాలిమర్ ఫార్మాస్యూటిక్స్ నుంచి ఇచ్చారు. సో ఇక్కడ గ్లైడిన్ న్యాచురల్ పాలిమర్, పొల్యులాన్ న్యాచురల్ పాలిమర్, సిటోజన్ is a natural polymer, only caprolactam is the synthetic polymer. So the answer is caprolactone. Next, last one, by selling a CPU for 6,785 a man makes a profit of 15%. At what price should he sell it to make a profit of 25%? సో ఇలా ఇది ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్స్ అరిథమెటిక్ నుంచి వచ్చినాయి. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు సింప్లీగా, ఏం అవసరం లేదు, చాలా ఈజీగా మీరు చేయొచ్చు. సో ఇక్కడ ఏం చేయాలి, మనకి ఇచ్చిన సెల్లింగ్ ప్రైస్ ఉంది కదా 6785 డివైడెడ్ బై, ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంత ఇచ్చారు 15% ప్రాఫిట్. కాబట్టి ప్రాఫిట్ అంటే ప్లస్, లాస్ అంటే మైనస్ అని గుర్తుపెట్టుకోండి. సో ఈ 15% 100కి యాడ్ చేయాలి. సో 100కి యాడ్ చేస్తే 15ని 115 115 వస్తుంది. సో 6785 డివైడెడ్ బై 115 చేస్తే మనకు 59 వస్తుంది. ఈ 59కి ఎంత ప్రాఫిట్ కావాలని అడిగాడు, ఎంత ప్రాఫిట్కి 25% ప్రాఫిట్ కావాలంటే ఎంతకు అమ్మాలన్నారు, సేల్ చేయాలి. సో ఇక్కడ వచ్చిన 59కి ఇంటూ ఇక్కడున్న 25%కి 100 యాడ్ చేయాలి, మీన్స్ 125. సో 59 ఇంటూ 125, అక్కడ వచ్చిన వాల్యూ ఇంటూ ఇక్కడ ఇచ్చిన 125ని డివైడ్ చేస్తే 59 ఇంటూ 125 మనకి ఆన్సర్ 7375 వస్తుంది. సో 7375కి మనం సేల్ చేస్తే ప్రాఫిట్ 25% వస్తుంది. సో ద ఆన్సర్ ఈస్ 7375, ఆప్షన్ డి. సో ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజీగా అక్కడ సెల్లింగ్ ప్రైస్ డివైడెడ్ బై పర్సంటేజ్కి 100 యాడ్ చేసి 115 చేయాలి. అక్కడ వచ్చిన వాల్యూ 59 ఇంటూ ఎంత ప్రాఫిట్ కావాలని అడిగాడో దానికి 100 యాడ్ చేసామంటే 125 యాడ్ చేసి మల్టిప్లై చేస్తే మనకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దట్స్ ఇట్. సో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 3 21 క్వశ్చన్ నుంచి 30 క్వశ్చన్స్ దాకా చూద్దాము. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి యూజ్ఫుల్గా అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.